హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం ఒక మంచి ఫేస్ ప్యాక్తోని. ఇప్పుడు ఎలాగా నవంబర్ డిసెంబర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ సీజన్లో మన స్కిన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సమ్మర్లో మనం ఎలా అయితే ట్యాన్ అయిపోతామో వింటర్లోని మన స్కిన్లో ఆయిలీనెస్ అంతా పోయి అన్నీ అయిపోయి డ్రై అయిపోయి మన స్కిన్ ఏజింగ్ అన్నది ఫాస్ట్గా అవుతుంది. సో దీనికి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, మెయిన్లీ ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్. సో నేను చిన్న చిన్న వీక్ ఒకటిసార్లు అలా ఏదైనా ఒక ముల్తానీ మిట్టి ప్యాక్ ఏదో ఒకటి వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఈరోజు నేను ముల్తానీ మిట్టి అండ్ హల్దీ ఈ రెండు కలిపి మిక్స్ ఉన్న ప్యాక్ వేస్తున్నాను. నేను మహా డ్రై స్కిన్ కాబట్టి ఇందులో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అన్నది యాడ్ చేస్తాను అనమాట. అది యాడ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రాగా డ్రైనెస్ లేకుండా ఉంటుంది. ఈ బుజ్జి బ్రష్ నాకు దేనితోనో ఫ్రీ వచ్చింది. ఎన్ని బ్రష్లు కొన్నానో తర్వాత నాకు ఎందుకు ఈ బ్రష్ అన్నిటికన్నా బాగా అనిపిస్తుంది, లైక్ డెన్స్గా ఉంటుంది అనమాట. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది 2024. వీ విల్ ఎంటర్ ఇంటూ 2025. 2000లోని నేను అసలు అనుకోలేదు తెలుసు ఇలా జీవితంలో 2025 కూడా వచ్చేస్తుంది అని చెప్పి. అప్పుడు నేను 2000లో నేను 10th రాశాను. 2025లో నా కొడుకు 10th రాస్తాడనమాట. ఓ మై గాడ్, డేస్ ఆర్ సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనిపించింది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఒక బీట్రూట్ క్యారెట్ టమాటో సూప్ చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్, టమాటో, క్యారెట్, పొటాటో, ఆనియన్, కొద్దిగా జింజర్ ముక్క, కొంచెం గార్లిక్ అనమాట. ఈ సూప్ ఈ వింటర్ సీజన్లో తాగితే చాలా బాగుంటుంది. చాలామంది ఏబీసీ జ్యూస్ తాగుతారు కదా, మార్నింగ్ స్కిన్ గ్లోగా ఉండడానికి, మంచిగా ఉండడానికి, హెల్త్కి అన్నిటికి. నాకు బీట్రూట్ ఎప్పుడైతే నేను పచ్చి తింటానో నాకు తెలియకుండా నా గొంతులో ఏదో తేడా చేసేస్తుంది అనమాట. నా గొంతు అంతా దురద అయిపోయి అదొక రకంగా తయారవుతుంది. సో నాకు ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే నాకు బీట్రూట్ పచ్చిది పడదనమాట. సో కానీ బీట్రూట్ని అలా అయినా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే బీట్రూట్ ఎప్పుడు తర్వాత సూప్స్లో వీటిల్లోని పులావ్లోని వీటిల్లోని వేసుకుంటే బాగుంటుంది అనేసి. అండ్ ఈ సూప్ అనేది మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఫ్రీజింగ్ కూడా చేసుకుని ఎవ్రీడే లేదా ఆల్టర్నేట్ డేస్ కావాలి అనుకుంటే కొంచెం మెల్ట్ చేసి తాగొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. సో చాలామంది బయట కంట్రీస్ వాళ్ళు మనం కానీ ఒక ఉద్యమం లాగా వంటలు రోజు ప్రతి పూట 4-5 సార్లు వండుతూ పిల్లల్ని చూసుకుంటూ అది ఒక ఉద్యమం చేసినట్టు చేస్తాము. చాలామంది ఫారెన్ కంట్రీస్లో ఈ మధ్యన మన తెలుగులో ఏం నాకు ఇంట్రెస్టింగ్గా ఒక్కరి బ్లాగులు కనిపించట్లేదు. సో నేను కొంచెం ఫారెన్ ఛానల్లో చూడడం ఎక్కువ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒకటి చూశాను, లైక్ వాళ్ళు వారం అంతటిది సాటర్డే సండే అంతా కుక్ చేసేస్తారంట. అన్నీ కుక్ చేసి రకరకాల జిప్లాక్ బ్యాగుల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారంట. ఎవ్రీడే అవి కొంచెం తీయడం, మైక్రోవేవ్ చేసుకోవడం, తినేయడం అనమాట. ఇలా కూడా తినొచ్చు, ఇలా కూడా ఒకే ఫుడ్ని రోజు ఎలా తింటారబ్బా. ఒకరోజు దోశలు వేసిన తర్వాత నెక్స్ట్ డే దోశలు వేసేస్తే మా ఇంట్లో అందరు మొహాలు చిన్నవైపోతాయి. మేబీ అసలు వాళ్ళకి అలా అలా ఇలా ఈ ఫెసిలిటీ లేకపోతే అప్పుడు అదే బాగుంది అనిపిస్తుందేమో అనిపించింది. సో ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోలు వేసుకున్న తర్వాత ఉప్పు పెప్పర్ యాడ్ చేసా. దాని తర్వాత కొద్ది గరం మసాలా దినుసులు కూడా యాడ్ చేశాను కదా స్టార్టింగ్లో, బటరు ఆయిల్లో. తర్వాత వాటర్ వేసి బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వరకు నుంచాను అనమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా వాళ్ళు చియా సీడ్ పుడింగ్ తింటారంట. అదేంటి అంటే నేను ఈ జన్మకితో అవన్నీ తినలేను. నేను బోల్డ్ మంది బ్లాగ్స్ కూడా చూశాను, లైక్ ఒక 5 years ముందు అంటే వాళ్ళు వీడియో స్టార్ట్ చేసే టైము. అండ్ ఇది వచ్చేసి ఈ మధ్యన ఈగలు ఎక్కువ వస్తున్నాయి కదా, ఈగలు ఎక్కువ ఉన్నప్పుడు ఇది వాడండి, ఇది చాలా బాగుంది. ఈ కంపెనీది బ్యాగన్ మ్యాక్స్ది ఫ్లైస్ వెళ్ళడానికి జస్ట్ చూపిస్తున్నాను, ఏం కొలాబరేషన్ కాదు. ఈ మధ్యన చాలా ఈగలు వస్తున్నాయి. నాకు దోమలైనా కూడా నేను కొంచెం భరిస్తానేమో, కానీ ఈగలని నేను అస్సలు భరించలేను. అవి నాకు ఎక్కడో తలనొప్పి తెచ్చేస్తాయి అన్నమాట. సో ఇది కొడితే కొంచెం ఒక 2 days వరకు రావు, అందుకోసం చూపించాను అనమాట. జస్ట్ ఇప్పుడే కొట్టానని చెప్పి గుర్తొచ్చి మీకు చూపించా. సో వాళ్ళు కూడా మనలాగా నార్మల్గా ఇడ్లీ, ఉప్మా ఇవే తింటూ బ్రేక్ఫాస్ట్ ఉండేవాళ్ళు. సడన్గా వాళ్ళందరికీ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, కానీ మస్తు డబ్బులు వచ్చాయి. దే ఈట్ ఓన్లీ చియా సీడ్ పుడ్డింగ్ అండ్ దెన్ దే ఈట్ ఓన్లీ అవకాడో టోస్ట్. ఏంది వీళ్ళు ఎప్పుడు ఇలాగైపోయారు అన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఈ జన్మకితో అవకాడో మా ఆయన కొనమంటే మా ఆయన అసలు కొనట్లేదు. అండ్ చియా సీడ్స్ ఆ టెక్స్చర్ నా వల్ల అస్సలు కాదనమాట. మొన్న ఇక్కడికి వెళ్ళాము హాట్ చిప్స్కి, అక్కడ నుంచి కొన్ని జంతుకులు ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట, పొటాటో చిప్స్ ఇవన్నీ. నేను వంట చేస్తూ వాటిని మంచిగా చేస్తున్నాను అనమాట. మనం ఏం మాట్లాడుకుంటున్నాం స్టార్టింగ్ వీడియోలో, ఇంకేదో టాపిక్ నుంచి ఇంకేదో టాపిక్ వచ్చి ఇంకేదో టాపిక్కి జంప్ చేస్తున్నట్టున్నాను కదా.
ఏ టాపిక్ మాట్లాడానో నాకు గుర్తు రావట్లేదే. ఇది ఈ డాక్టర్ షీట్స్ వాళ్ళది వాళ్ళ ఓన్ వెబ్‌సైట్‌లో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉందన్నమాట. అందుకోసం ఈ ఒక 4 ప్రొడక్ట్స్ కొన్నాను. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఆళ్ళు వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేస్తున్నప్పుడు మనం ఒక 599ది ఒక 699ది కొన్నామనుకోండి. 699కి బిల్లేసి 599ది ఫ్రీ ఇస్తున్నారనమాట. సో, మీకైనా ఉంటాయి తెలివితేటలు. నాకు చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పి 2 699వే సెలెక్ట్ చేశాను. అది ఒకసారి షిప్పింగ్ చేసేసాను. దాని తర్వాత ఇంకేది 599 ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా షిప్పింగ్ చేశాను. అలా వేరువేరుగా ఆర్డర్లు పెట్టుకున్నాననమాట. కదా! నేనే నేనే హ్యాపీ అయిపోయాననమాట. సిరి యూ ఆర్ సో స్మార్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. లేకపోతే నేను 4 ప్రోడక్ట్‌లు చేస్తే 2 699లు వాళ్ళు పేమెంట్ తీసుకొని 499ది 399ది ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఆళ్ళకి కాదని చెప్పి అలా చేశాననమాట. మీరు అలా బై వన్ గెట్ వన్ అంటే ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు కొనుక్కున్నారనుకోండి. అప్పుడు ఈజీ అవుతదనమాట. జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకేనా? ఈలోపు టమాటో సూప్‌కి మనం లోపల లవంగాయలు అవి వేసాం కదా! లవంగాయలు తీసేద్దాం. తర్వాత తేజ్‌పత్రి ఆకు తీసేద్దాం. మిగిలినవన్నీ కలిపి గ్రైండ్ చేసేద్దాం. మిక్సీ చేసి మంచిగా స్ట్రెయిన్ చేసేసుకొని దాంట్లోని కొద్దిగా బటరు, కొంచెం ఉప్పు, కొంచెం మీకు కొద్దిగా కావాలంటే కొద్దిగా ఒక పించ్ ఆఫ్ చీనీ పంచదార, దాని తర్వాత బోలెడంత పెప్పర్ యాడ్ చేసుకొని మామ్మని తినేయొచ్చు. ఎంత బావుంటదంటే అంత బావుంటది. సో, ఈ విధంగా మీరు ఏబీసీ జ్యూస్ తాగలేని వాళ్ళు ఈ ఏబీఓసీపీ జ్యూ సూప్ అన్నా తినొచ్చనమాట. అంటే క్యారెట్, ఆనియన్, బీట్రూట్ ఇంకేమేసాం? పొటాటో సూప్ ఉన్నది మీరు చేసుకోవచ్చనమాట. హ్యాపీగా ఆ మామని తినేయొచ్చు. సో, అది ఇలా నడుస్తుంది. అండ్ మన 2025 ఇంకొక 45 రోజుల్లో వచ్చేస్తదనమాట. ఇంకా ఎంతో డేస్ లేదు. డిసెంబర్ 31 డేస్, ఇప్పుడు ఇదో 15 రోజులు. అంతే ఉంది. ఖతం అయిపోయింది. మీ జాన్వరిలో ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ చేశారా మీరసలు? ఎంతవరకు చేశారో అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేనైతే ఏవో వైలెన్ నేర్చుకోవాలి, కార్ నేర్చుకోవాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనుకున్నాను కానీ నేనేమి చేయలేదు. సో, ఏమి చేయలేదు అంటే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతదంటే చాలా చేశాను కూడా అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ నేను 2000లో నేను నా 10థ్ క్లాస్ రాశాను. ఇప్పుడు 2025లో మా బాబు 10థ్ క్లాస్ రాస్తాడనమాట. ఇది వేరే లెవెల్ స్ట్రెస్ అనమాట. మనం ఏం చెప్పినా ఆళ్ళేం వినరు కానీ విననా, వినకపోయినా చెప్పడం అన్నది మన బాధ్యత అన్నట్టు మనం ఒక వేరే లెవెల్ స్ట్రెస్‌లో ఉంటాము. అండ్ దీస్ ఆర్ సో ఫాస్ట్. సో, ఈ 45 రోజులైనా మన కోసం మనము వీక్షించుకుంటే మంచిది అని నాకు అనిపిస్తుంది. అండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో. మీరు తింటున్నప్పుడు ఇది నాకు హెల్ప్ చేస్తది, నాకు గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి, హెల్త్ ఇవ్వడానికి మంచిది అని అనుకుంటూ మీరు తిన్నారనుకోండి, ఇంకా మన ఒంటికి చాలా పట్టదనమాట. సో, మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తాను. కాబట్టి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా? బై.